ఒక తీర్పు ఒకే అంశం మీద భిన్నాభిప్రాయాలు వివిధ కోర్టులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు జిల్లా కోర్టులో అదే చట్టమేగా చదివేది జడ్జి, అదే చట్టమేగా అంబేద్కర్ రాసినటువంటి అదే రాజ్యాంగము, అదే అంశాలు, అవే అమెండ్మెంట్స్, అవే వాళ్ళు చేస్తారు. మరి జిల్లా కోర్టులో కొట్టివేస్తారు, హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఒక తీర్పు వస్తుంది, హైకోర్టులో కొట్టివేస్తే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వస్తూ ఉంది. మరి న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లా లేదా? అంటే న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, న్యాయం అంటే న్యాయమూర్తుల్లో లోపాలు ఉన్నాయని ఇక్కడ అర్థం కాని అంశంగా మారింది. రోజు రోజుకు ఇప్పుడు చూడండి, కవిత గారి బెయిల్ విషయమే తీసుకున్నాము. మనీష్ సిసోడియా ఏమో దాదాపు 500 రోజులు పై మాట, ఈమెమో 165 రోజులు బెయిల్ వచ్చింది. అంటే స్కామ్ ఏమో ఒకటే, కానీ తీర్పు అమలు పరచడంలో సిసోడియాకు ఒక తీర్పు, కవితకు ఒక తీర్పు. అంటే ఇప్పుడు ఎక్కడ లోపం ఉందనుకోవాలి? న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మీరు అంటున్నారు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల్లోనూ లోపాలు ఉండొచ్చు, న్యాయం ఇచ్చేటువంటి న్యాయమూర్తుల్లో కూడా లోపాలు ఉండవచ్చు. వాళ్ళు ఆలోచించే తీరు వాళ్ళదే కరెక్ట్ అని చెప్పలేం కదా. ఈరోజు 498(7) సెక్షన్ ఉంది, 498, 497, 498. ఏ ముహూర్తాన ఆ తీర్పు ఇచ్చాడో కానీ అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి సమాజంలో. మరి దీనికి జవాబు ఇచ్చేది ఎవరు జవాబిస్తారు? నేను ఇదే అంశం మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద శ్రీనివాస్ చౌహాన్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ ఉన్నారు. ఈ మధ్య ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అంశాల వారీగా న్యాయ వ్యవస్థ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక మంచి వీడియోలు చేస్తూ ఉన్నారు. నేను అతనికి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఏమని? సార్, మీరు ఒక సీనియర్ అడ్వకేటు, మీకు చాలా నాలెడ్జ్ ఉంది న్యాయ వ్యవస్థ మీద, మీలాంటి వారు మాట్లాడితే కానీ దీనికి ఒక సెన్సిటివ్ రాదు అని చెప్పేసి కూడా నేను మెసేజ్ పెట్టడం జరిగింది. సార్, జిల్లా కోర్టులో ఒక తీర్పు ఇస్తే ఇదే అంశం మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఒక తీర్పు వస్తూ ఉంది, హైకోర్టులో ఇది కొట్టివేస్తే అదే అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఒక తీర్పు వస్తూ ఉంది. ఏంటి సార్ ఇది? జిల్లా కోర్టుకు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఒకే అంశం మీద ఇన్ని భిన్నాభిప్రాయమైన తీర్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే, మరి ఎందుకు లోపాలు, ఎందుకు తీర్పులు వేరువేరుగా వస్తూ ఉన్నాయని నేను అడిగితే, నువ్వు కూడా ఒక పౌరుడివే, నువ్వు కూడా అడగచ్చు అని చెప్పేసి ఆయన నాకు సమాధానం ఇవ్వడం జరిగింది. మాలాంటి వారు అడిగితే సమాజంలో ఎలా ఉంటుందంటే, గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగా ఉంటుంది, ఓడిన వాడు ఓంకారం గురించి చెప్పినా చెవికెక్కదు. మరి మీలాంటి సీనియర్ అడ్వకేట్లు న్యాయ వ్యవస్థలో మీకు పట్టున్నటువంటి వారు ప్రజలకు అర్థమయ్యే విధంగా వీడియోలు చేస్తున్నారు కాబట్టి మీలాంటి వారు ఈ అంశం మీద కూడా మాట్లాడాలని చెప్పేసి నేను శ్రీనివాస్ చౌహాన్ గారిని కోరడం జరిగింది. అతను స్పందించలేదు, దురదృష్టవశాత్తు. మరి నేనేమంటున్నానంటే, మీరేమంటున్నారంటే హైడ్రాలో ఎవరైతే ఎక్కువ ఆక్రమణలు చేశారో వాళ్ళ దగ్గర ఇన్ కేసు ఆదాయం, ఇట్లా ఆక్రమణ చేసి ఆదాయం సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి ఇవ్వమనేది మీ ఆలోచన. నేనేమంటున్నానంటే, హైడ్రా తీసుకున్నటువంటి చర్యల మీద నేను తప్పు పట్టట్లేదండి, కానీ ఇదే విధంగా కొనసాగిస్తే మంచో చెడు రేవంత్ రెడ్డి గారు సాహసం చేసి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. మాదాపూర్లో చెరువు పక్కన 155 మీటర్ల దగ్గరలో నీ ఇల్లు ఉందని చెప్పేసి, తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వల్ల తమ్ముడు, సొంతం తమ్ముడు, ఆయనకు కూడా నోటీసులు వచ్చాయి. నాకు టైం ఇవ్వండి, మీరైనా కూల్చుకొని, లేకపోతే నాకు టైం ఇవ్వండి, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి విషయంలోని ఇంత కఠినంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అందరూ ఎలా కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తాడండి? ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు FTL జోన్ లో ఉందంటారా? బఫర్ జోన్. ఖచ్చితంగా వాళ్ళు నోటీసులు కూడా పెట్టేశారు. ఇంటికి దాదాపు 200 నుంచి 300 ఇళ్లకు బఫర్ జోన్ లో మీ ఇల్లు ఉన్నాయి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే అది నిండిన తర్వాత అది ఆక్రమించుకునేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది బఫర్ జోన్ అంటారు. మరి ఆ బఫర్ జోన్ లో తిరుపతి రెడ్డి గారి యొక్క ఇల్లు కూడా ఉంది. ఆయన కూడా నోటీసులు ఇచ్చారు, కూల్చి వేస్తామని చెప్పేసి ఓకే అన్నారు. ఇంకేంటండి, ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు తీసుకుని ఇప్పుడు ఒకవేళ వ్యతిరేకించాము బీజేపీ పార్టీ పట్లే, మనం బీజేపీ ఏదైతే అభియోగం చేసిందో దాని ప్రకారంగా మాట్లాడుకున్నట్టయితే భవిష్యత్ తరాలలో ఇదే ఇప్పుడు వర్షాలు అతి భారీగా వర్షాలు పడుతున్నాయి, 2 గంటలు వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది. మరి ఈ బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే అభియోగం మోపుతా ఉన్నారో, ఆరోపణ చేస్తూ ఉన్నారో, అందరికీ ఒకటే విధంగా వర్తింపజేస్తారని, వీళ్ళంతా ఎవరికైతే హైదరాబాద్ మహానగరంలో నష్టం చేకూరుతాదో అతి భారీ వర్షాల వల్ల వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారా? ఈరోజు చెరువులు లేకపోవడం వల్ల
ఈ రోజు అవన్నీ లేకపోవడం వల్లే కదా వర్షం పడితే చాలు రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మునిగిపోతూ ఉన్నాయి. మరి దాని మీద మాట్లాడరే? ప్రజల కోసం మీరు ప్రజాప్రతినిధులు కానీ మీకోసం కాదు కదా. అక్రమంగా ఎవరు కట్టుకోమన్నారు? ఇప్పుడు అక్రమంగా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తే ఎవరికి నష్టమేముంది? నువ్వు ఎందుకు కట్టావు? అది అక్రమం తెలిసిన తర్వాత కట్టినోడు ఎందుకు కట్టాడు? నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల మీద కదా, వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక్కడ రేరా అని ఒకటి ఉందండి రియల్ ఎస్టేట్లో. రేరాలో రిజిస్ట్రేషన్ అయింటేనే, రేరా నెంబర్ ఉంటేనే అని చెప్పేసి అది బిల్డర్ అయినా డెవలపర్స్ అయినా. మరి గతంలో ఈ వ్యవస్థ లేదు కదా. అప్పట్లో ఈ వ్యవస్థ లేనప్పుడు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చింది, డిజిటల్ ఇండియా అని చెప్పేసి పాత ఉన్నటువంటి నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తెచ్చారు. ఫోన్పేను, గూగుల్ పేను ఇచ్చారు. ట్రాన్సాక్షన్స్ లిమిట్ చేశారు, ట్యాక్సులు పెంచారు, అన్నీ చేశారు. అంటే ఒక ప్రభుత్వము మారినప్పుడల్లా వారి యొక్క ఎజెండా, వారి నిర్ణయాలు, ఒక పాలసీలు తీసుకొని వస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు తనకున్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో తన పార్టీ బలోపేతం దృష్ట్యా లేకపోతే ప్రజల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోయినా కంటిన్యూ అవుద్ది, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోకపోయినా కంటిన్యూ అయ్యింది, లేకపోతే బట్టి విక్రమార్క ఒప్పుకోకపోయినా కంటిన్యూ అయ్యింది. మరి 10 ఏళ్లలో వీళ్ళు ఒప్పుకోనంత మాత్రాన ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే భూముల ఆక్రమణ చేస్తున్నారని చెప్పేసి అప్పట్లోనే చెప్పడం జరిగింది 10 ఏళ్ల కిందటే. మరి ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయిగా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.